ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధ సృష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః. అర్థం: ప్రపంచంలో ప్రకాశించేది జ్యోతి అయితే పరమాత్మలో వెలిగేది పరంజ్యోతి. అది వెలుగులకు వెలుగు. ఆ వెలుగు నుండే ఓజస్సు, తేజస్సు, ద్యుతి ఆవిర్భవిస్తాయి. శరీరానికి శోభ చేకూర్చే ఓజస్సు, మనస్సుకు మెరుగుపెట్టే అంతఃతేజస్సు, ఆత్మకు ఆలోకం ప్రసాదించి ఆత్మను దర్శించే అవకాశం కల్పించే ద్యుతి, ఈ మూడింటికి మూలం పరంజ్యోతి. ఈ జ్యోతి ప్రపంచానికి వెలుగునే కాక వెచ్చదనం కూడా ఇస్తుంది. ప్రకాశం, ప్రతాపం రెండూ ప్రపంచానికి అవసరమే. ఈ రెండుంటి పరబ్రహ్మలోని పరంజ్యోతి ప్రసాదిస్తుంది. ఇలా ప్రపంచంలోని ప్రతి ప్రాణికి ప్రతి క్షణం పంచిపెట్టిన పరంజ్యోతిలోని ప్రకాశం మందగించదు, ప్రతాపము క్షీణించదు. పైపెచ్చు ఇచ్చిన కొద్దీ హెచ్చుతుంది కాబట్టి దానికి వృద్ధే కాని క్షయం లేదు. ఈ అక్షయ కోసం గాలి సోకి లౌకికమైన వాక్కు అలౌకికమైన అక్షరం అవుతుంది. అక్షరంగా మారిన వాక్కు హృదయాన్ని స్పృశిస్తుంది. హృదయ స్పర్శతో పెంపొందిన అక్షరమే మంత్రమవుతుంది. ఆ మంత్రమే పరంజ్యోతిని సాధించి పెడుతుంది. చంద్రునిలోని చల్లదనం, సూర్యునిలోని వెచ్చదనం ప్రకాశ ప్రతాపాలకు ప్రతీకలు. ఈ రెండింటికి మూలమైన పరంజ్యోతి అనుగ్రహం కావాలంటే స్పష్టమైన అక్షరాన్ని ఆరాధించి ఆ బలంతో తనలో ఉన్న ఓజస్సును, తేజస్సును, దీప్తిని సాక్షాత్కరించుకొని నిత్య సత్య సందీప్తుడైన నిర్మల కాంతికాయుణ్ణి సేవించాలి. చంద్రునిలో, సూర్యునిలో, అగ్నిలో ఉన్న వెన్నెల, వెలుతురు, వెచ్చదనం పరమేశ్వరుని నయనాలలో ప్రతిఫలించి ఉంటాయి. ఆ జ్యోతిని దర్శించేందుకు అక్షరమే ఆధారం.